మానవ జీవితంలో శృంగారానికి సన్నిహిత సంబంధాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం శారీరక కలయిక మాత్రమే కాకుండా మానసిక, భావోద్వేగ బంధాలను బలపరుస్తుంది. అయితే వివిధ నేరాల క్రింద శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సంవత్సరాల తరబడి తమ జీవిత భాగస్వాములకు, కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ ఏకాంతం వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్యను గుర్తించిన కొన్ని దేశాలు వినూత్న పరిష్కారంతో ముందుకొస్తున్నాయి. ఖైదీలు తమ జీవిత భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు వీలుగా జైళ్లలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవల ఇటలీ ప్రభుత్వం ఈ దిశగా కీలక అడుగులు వేసింది. ఖైదీల సన్నిహిత సమావేశాల హక్కును అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం గుర్తించిన నేపథ్యంలో ఉంబ్రియా ప్రాంతంలోని ఒక జైల్లో మొట్టమొదటిసారిగా అధికారికంగా ప్రైవేటు రూమ్ను ప్రారంభించారు. ఈ గదిలో ఒక మంచం, టాయిలెట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉంటాయి. గార్డుల పర్యవేక్షణ లేకుండా ఖైదీలు తమ జీవిత భాగస్వాములతో గరిష్టంగా 2 గంటల పాటు ఏకాంతంగా గడిపేందుకు అనుమతిస్తారు. ఇటలీలో ఈ విధానం కొత్తగా ప్రారంభమైనప్పటికీ అనేక ఇతర యూరోపియన్ దేశాలలో ఇది ఇప్పటికే అమల్లో ఉంది. స్పెయిన్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ వంటి దేశాలలోని జైళ్లలో ఖైదీల కోసం ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇలాంటి సౌకర్యాలు కల్పించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వారి ప్రవర్తనలో సానుకూల మార్పు తీసుకురావడం, కుటుంబ సంబంధాలను నిలబెట్టుకోవడం. తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపే అవకాశం లభించడం వల్ల ఖైదీలలో ఒత్తిడి తగ్గి వారిలో మానవతా విలువలు పెంపొందడానికి దోహదపడుతుంది అని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భద్రతాపరమైన ఆందోళనలు, నిర్వహణ ఖర్చులు, నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్నల కారణంగా చాలా దేశాలు ఇలాంటి సౌకర్యాలను అమలు చేయడానికి వెనుకాడుతున్నాయి. ఏది ఏమైనా ఖైదీల హక్కులు, వారి మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఇటలీ వంటి దేశాలు తీసుకుంటున్న ఈ చొరవ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.